హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన మహారాజ్ అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మూవీ స్టార్ట్ చేద్దాం. 1832 గుజరాత్లోని వడల్ గ్రామంలో వైష్ణవ కుటుంబంలో ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ పిల్లవాడు అచ్చం వాళ్ళ తాతయ్యలాగే ఉన్నాడు అని కర్సన్ దాస్ అనే పేరు పెడతారు. కొన్ని రోజుల తర్వాత కర్సన్ దాస్ పెరగడంతో పాటు ప్రశ్నలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకని కర్సన్ దాస్ వాళ్ళ అమ్మ నాన్నతో అదేమిటి ఇదేమిటి అని ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటాడు. 10 ఏళ్ల వయసులో కర్సన్ తల్లి చనిపోతుంది. అందుకని వాళ్ళ నాన్న మరొక పెళ్లి చేసుకోవడంతో కర్సన్ ని వాళ్ళ మేనమామ బాంబే నగరానికి తీసుకుని వెళ్తాడు. అయితే ఈ బాంబే నగరంలో హవేలీ అనే ఒక మందిరం ఉంది. ఈ మందిరానికి అధిపతులు బ్రిటిష్ వాళ్ళు అయినా దాన్ని శాసిస్తుంది మాత్రం జేజే అనే మహారాజు. కొన్ని రోజుల తర్వాత కర్సన్ పెరిగి పెద్దవాడవుతాడు. కర్సన్ రాష్ట్ర గుప్తార్ అనే పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. కర్సన్ దాస్ ఒక గొప్ప సంఘ సంస్కర్త. కొంతమంది ప్రజలు పేదవాళ్లను అంటరాని తనంతో చూస్తూ మూఢనమ్మకంతో బ్రతుకుతూ ఉంటారు. అందుకే కర్సన్ తన రచనలతో తన మాటలతో ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఒకరోజు హోలీ పండుగ కావడంతో కర్సన్ తన పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని తనకు కాబోయే భార్య కిషోర్ని కలవడానికి వెళ్తాడు. కర్సన్ కిషోర్ని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. కాని కిషోరి యదునాథ్ మహారాజ్కి భక్తురాలు. తనకు కాబోయే భర్త కర్సన్ కంటే మహారాజుని ఎక్కువగా నమ్ముతుంది. అందుకని ఆయన వచ్చాకనే మనం హోలీ పండుగ జరుపుకుందామని అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత యదునాథ్ మహారాజుని చూపించడం జరుగుతుంది. ఇతన్ని అందరూ జేజే అని కూడా పిలుస్తారు. మహారాజు బయటకు రాగానే అందరూ కింద పడుకుని వాళ్ళ చేతులను ముందుకు చాపుతారు. అప్పుడు జేజే వాళ్ళ చేతులపై నడుచుకుంటూ వస్తాడు. ఇక్కడి ప్రజలందరూ జేజే ఒక దేవుడు అని, ఆయనకు సేవ చేసుకుంటే స్వర్గానికి వెళ్తామనే ఒక మూఢనమ్మకంతో జీవిస్తూ ఉంటారు. తర్వాత అందరూ హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు మహారాజుకి కిషోరి బాగా నచ్చుతుంది. అందుకని కిషోరి ఒంటిపై రంగు పూసి చరణ సేవకు పిలుస్తాడు. కిషోరి అంతమందిలో మహారాజ్కి చరణ సేవ చేసే భాగ్యం నాకే దక్కిందని ఆనందపడుతూ నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటుంది. అందుకే వాళ్ళ పిన్నితో ఈరోజు మా ఇంట్లో పరమాన్నం వండమని కిషోరి జేజే ఉన్న గది లోపలికి వెళ్తుంది. కిషోరి ఆ గదిని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా జేజే అక్కడికి వస్తాడు. అప్పుడు కిషోరి జేజే పాదాలకు నమస్కరిస్తుంది. దానితో జేజే చరణసేవకు వచ్చిన వాళ్ళు పాదాలకు నమస్కరించకూడదు అంటాడు. అయితే కర్సన్ కిషోరి కనిపించడం లేదు అని కిషోరికి చెల్లెలు అయిన దేవిని అడుగుతాడు. అప్పుడు దేవి మా అక్క జేజేకి చరణసేవ చేయడానికి వెళ్ళిందని చెప్తుంది. అయితే చరణసేవ గది దగ్గర గిరిధర్ కవాస్ అనే వ్యక్తి కాపలా ఉంటాడు. కొంతమంది ఆ చరణసేవ ఎలా ఉంటుందో అని డబ్బులిచ్చి వాళ్ళ కుమారులకు చూపిస్తూ ఉంటారు. అయితే జేజే మహారాజు కిషోరి అందాన్ని చూసి మెల్లగా కిషోర్ని తన దగ్గరకు తీసుకుని డ్రెస్ విప్పేస్తాడు. అయినా కిషోరి ఏమీ అనకుండా అలాగే ఉంటుంది. అప్పుడు కర్సన్ అక్కడికి వచ్చి నాకు కాబోయే భార్య లోపల ఉంది, నేను వెళ్ళాలి అని గిరిధర్తో చెప్తాడు. అప్పుడు గిరిధర్ అయితే నువ్వు దర్శనం చేసుకోవాల్సిందే అని అటువైపు వెళ్ళు అంటాడు. కర్సన్ అక్కడికి వెళ్లి చూస్తే అందరూ చరణ సేవను కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. తర్వాత కర్సన్ లోపల ఏం జరుగుతుందని తాను ఒక కిటికీ తెరచి చూస్తాడు. లోపల కిషోరి జేజే ఇద్దరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అది చూసిన కర్సన్ కిషోరి అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు విన్న కిషోరి చాలా భయపడిపోతుంది. కర్సన్ లోపలికి వచ్చి చరణసేవ అనే పేరుతో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు కిషోరి, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు, ఇంటికి రాని గట్టిగా అరుస్తాడు. అప్పుడు జేజే ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు, భక్తికి శృంగారానికి నీకు తేడా తెలియడం లేదు, కిషోరి వస్తే తీసుకుని వెళ్ళు అంటాడు. అప్పుడు కిషోరి నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంటుంది. దానితో కర్సన్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు జేజే విన్నావు కదా, ఈ హవేలీ మందిరంలో ఎంగిలి చేసిన ప్రసాదాన్ని మేము ఉంచుకోమని చెప్తాడు. అది విన్న కర్సన్ నేను కూడా ఎంగిలి ముట్టుకోను, అది కంచమైనా సరే మంచమైనా సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత కర్సన్ ఎంతో బాధపడుతూ ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని కొమిలి కొమిలి ఏడుస్తాడు. నెక్స్ట్ రోజు కిషోరి కర్సన్ దగ్గరకు వచ్చి నిన్న నేను మందిరంలో చేసింది సేవ, కొంతమంది అదృష్టవంతులకే అది దక్కుతుందని చెప్తుంది. అప్పుడు కర్సన్ ఆ నీచుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడో నీకు తెలుసా, ఏది తప్పు ఏది రైటు అని తెలుసుకోలేని గుడ్డిదానిలా బ్రతుకుతున్నావు, ఇదేనా నువ్వు చదివిన చదువు, ఇదేనా నీ నమ్మకం, ఇదేనా నీ సేవ,
వాడు నిన్ను తాకుతుంటే ఎందుకు వద్దు అనలేదు. వాడు నిన్ను ఎంగిరి అంటున్నాడు, నువ్వు ఎలా ఆనందపడుతున్నావు? నేను నీ చేయి తాకితేనే పారిపోతావు, అలాంటిది నువ్వు ఆ గదిలోకి ఎలా వెళ్ళావు? నువ్వు నీ ఇష్టంతోనే వెళ్ళావు అని చాలా సీరియస్ అవుతాడు. అప్పుడు కిషోర్ ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నావు? నేను మొదటిదాన్నో ఆఖరిదాన్నో కాదు. మీ అమ్మే బ్రతికి ఉంటే నీ చెల్లిని మీ అమ్మే జేజే దగ్గర పడుకోబెట్టేదని అంటుంది. అప్పుడు కర్సన్ కోపంతో కిషోర్ని కొట్టాలని చూస్తాడు. కానీ కర్సన్ మా నాన్నతో జరిమానా చెల్లించి మన పెళ్లి ఆపేస్తాను, మన మధ్య ఎలాంటి సంబంధం ఉండదు అని అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయితే కిషోరి తాను ఎలాంటి తప్పు చేయలేదు అని, నేను చేసింది సేవ అనే మూర్ఖత్వంలో ఉంటుంది. తర్వాత కిషోరి ఏడుస్తూ జేజే దగ్గరకు వెళ్లి కర్సన్ నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడని చెప్తుంది. అప్పుడు జేజే నువ్వేమీ బాధపడకు, అంతా మన మంచికే జరిగింది, నువ్వు నా ఇష్టసఖిగా ఉంటావని అడుగుతాడు. దానితో కిషోరి జేజేకి ఇష్టసఖిగా ఉండటానికి ఒప్పుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత కిషోరి నిద్ర లేచి ఈ రోజు నుండి నేను జేజేకి ఇష్టసఖిని అని ఆనందపడుతూ జేజే కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ జేజే మరొక అమ్మాయితో చరణ సేవలో బిజీగా ఉంటాడు. ఆ అమ్మాయితో కూడా నువ్వు నా ఇష్టసఖిగా ఉంటావని మాట్లాడుతూ ఉంటాడు. అది విని కిషోరి తలుపు సందులో నుండి చూస్తుంది. కానీ కిషోరి లోపల తన చెల్లెలు దేవిని చూసి ఆశ్చర్యపోతుంది. అందుకని కిషోరి వెంటనే లోపలికి వెళ్లి నువ్విక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళు బయటకు అని దేవిని తిట్టి పంపిస్తుంది. చరణశివ అనే పేరుతో ఎంతో మంది ఆడపిల్లలను మానభంగం చేస్తున్నావు, భక్తితో మమ్మల్ని పొగిడి నీ సుఖం కోసం మమ్మల్ని వాడుకుంటున్నావు, నువ్వు ఒక మోసగాడివి, నిన్ను దేవుడు అని నమ్మాను, కాని నువ్వు కూడా మాలాంటి ఒక మనిషివే అని అక్కడి నుండి బయటకొచ్చి తన చెల్లెలు దేవిని ఇంటికి తీసుకుని వస్తుంది. తర్వాత కిషోరి చరణశివ అనే పేరుతో మహారాజు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు అని దేవికి అర్థమయ్యేలా చెప్తుంది. అందుకే కర్సన్ బావ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అని చాలా ఫీల్ అవుతుంది. అదంతా విన్న దేవి పోయినవన్నీ మళ్ళీ తిరిగి రావడానికి అమ్మాయిలా కొంగుముడి వేస్తుంది. అలాగే కర్సన్ బావ నిన్ను క్షమించి పెళ్లి చేసుకునేదాకా ఈ కొంగుముడి విప్పను అని చెప్తుంది. తర్వాత కర్సన్ నేను కిషోర్ని పెళ్లి చేసుకోను అని వాళ్ళ మామయ్యకు చెప్తాడు. దానితో వాళ్ళ మామయ్య చరణ సేవ మీ అత్త కూడా చేసింది, అది ఒక సేవ మాత్రమే అని చెప్తాడు. దానితో కర్సన్ అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదని అంటాడు. ఇలా ఇద్దరి మధ్య కొంతసేపు గొడవ జరుగుతుంది. చివరిసారిగా నువ్వు కిషోర్ని పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతారు. అప్పుడు కర్సన్ నేను కిషోర్ని పెళ్లి చేసుకోను అని చెప్పేస్తాడు. దానితో వాళ్ళ పెద్దమ్మ అయితే నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అంటుంది. అప్పుడు కర్సన్ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతాడు. నెక్స్ట్ రోజు జేజే భార్య కర్సన్ గురించి మాట్లాడుతూ ఉండగా శ్యామ్జీ అనే వ్యక్తి అతని చెల్లెలు లీలావతిని తీసుకుని జేజే దగ్గరకు వస్తాడు. అప్పుడు శ్యామ్జీ, జేజే మీరు ద్వారకాలో నా చెల్లెలతో చరణ సేవ చేశారు, ఇప్పుడు నా చెల్లెలు గర్భవతి అయింది, ఆమె కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డ, మీరే ఎలాగైనా నా చెల్లెలు పరువు నిలబెట్టండి అని ఏడుస్తాడు. అప్పుడు జేజే నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్లి నీ చెల్లెలకి అబార్షన్ చేయించమని చెప్తాడు. అప్పుడు లీలావతి నా కడుపులో పెరుగుతున్నది మీ బిడ్డ, చంపుకోలేను అంటుంది. దానితో జేజే ప్రసాదంలో ఏదో కలిపి లీలావతికి కడుపు పోయేలా చేస్తాడు. తర్వాత కర్సన్ వర్షంలో వెళ్లిపోతూ ఉండగా శ్యామ్జీ ఎవరైనా నా చెల్లెల్ని కాపాడండి అంటాడు. అప్పుడు కర్సన్ వెంటనే అక్కడికి వచ్చి ఏమైంది అంటాడు. శ్యామ్జీ జేజే నా చెల్లెలకి ప్రసాదంలో ఏదో కలిపిచ్చాడని చెప్తాడు. కర్సన్ వెంటనే అక్కడ ఉన్న ఒక బండిని తీసుకుని రావడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ఎవరు వాళ్ళ ఇద్దరిని మందిరంలోకి తీసుకుని వెళ్లిపోతారు. తర్వాత కర్సన్ లాల్వంజీ మహారాజుతో ఇద్దరు వ్యక్తులు ఇటువైపు రావడం మీరు చూశారని అడుగుతాడు. అప్పుడు లాల్వంజీ మహారాజు ఇలాంటి వాళ్ళు ఎందరో ఈ మందిరానికి బలైపోయారు కర్సన్ దాస్ అని చెప్తాడు. దానితో కర్సన్ ఇలాంటివన్నీ చూసి మీలాంటి మహారాజులు ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారని అడుగుతాడు. దానితో లాల్వంజీ మహారాజు యదునాథ్ మహారాజు వల్లే మన మందిరానికి ఐశ్వర్యం సంపద వచ్చాయి, ఇప్పుడు మన ఆచారాలు అందరూ పాటిస్తున్నారు, అతని శక్తికి నేను ఎదురు వెళ్ళలేను, నువ్వే ఏదో ఒకటి చేయని చెప్తాడు. అందుకని నెక్స్ట్ రోజు కర్సన్ నవరోజీ బాయ్తో జేజే చరణసేవ అనే పేరుతో ఎంతో మంది స్త్రీల జీవితాలను నాశనం చేస్తున్నాడు అని దీనిని ఎలాగైనా ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లాలని చెప్తాడు. అప్పుడు నవరోజీ బాయ్ అదంత సులభం కాదని చెప్తాడు. తర్వాత కిషోరి ఇక్కడికి వచ్చి చాలా బాధపడిందని చెప్తాడు. కిషోరి తప్పు చేసింది కానీ ఆమెకు సరిదిద్దుకునే అవకాశాన్ని నువ్వు ఇవ్వలేదు, ఆ సరిదిద్దుకునే అవకాశం నీతోనే మొదలవ్వాలని చెప్తాడు. దానితో కర్సన్ దాస్ కిషోర్ని క్షమించాలని చూస్తాడు. కానీ అప్పుడే కిషోరి చనిపోయిందనే వార్త కర్సన్ కి తెలుస్తుంది. కిషోరి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. కర్సన్ కిషోర్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. అది తలచుకొని చాలా ఫీల్ అవుతాడు. కర్సన్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి తన కొడుకు కిషోర్ ని పెళ్లి చేసుకోకపోవడం వల్లనే
చనిపోయిందని తన వైపు కోపంగా చూస్తాడు. దానితో కర్సన్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు కిషోరి చెల్లెలు దేవి కర్సన్ దగ్గరకు వచ్చి కిషోరి చనిపోతూ రాసిన ఒక లెటర్ ని ఇస్తుంది. ఆ లెటర్ లో కిషోరి, మనిషికి దేవుడికి తేడా తెలుసుకోలేకపోయాను. నేను చేసిన తప్పుకి సిగ్గుతో తల వంచుకుంటున్నాను. బ్రతికి ఉండగా నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. జేజే అసలు నిజ స్వరూపాన్ని ఈ సమాజానికి తెలిసేలా చేయండి. అప్పుడే నా ఆత్మకు శాంతి అని రాసి ఉంటుంది. ఆ లెటర్ ని చదివిన కర్సన్ కి చాలా కోపం వస్తుంది. అందుకని జేజే మందిరానికి వెళ్లి, నువ్వే కిషోర్ని చంపావు, అదే నీ భార్యను నీ కూతుర్నో ఇతర మందిరాలకు చరణసేవకు పంపిస్తే నీకు ఎలా ఉంటుందో తెలుసా? నీ గురించి నువ్వు చేసే నీచమైన పనుల గురించి బయట ప్రపంచానికి తెలిసేలా ప్రచారం చేసి నీ భక్తులు నీకు ఎదురు తిరిగేలా చేస్తాను అంటాడు. అప్పుడు జేజే, నువ్వు రాసిన రాతలు చిత్తు కాగితాలతో సమానం, ఎవరూ నమ్మరు, నేనే దేవుని అని చెప్తాడు. దానితో కర్సన్, నేను పాతాళానికి పోయే ముందు నిన్ను కూడా తీసుకుని పోతాను అని ఛాలెంజ్ చేస్తాడు. నెక్స్ట్ రోజు జేజే ఆడవాళ్ల మీద చేస్తున్న అత్యాచారాల గురించి ముద్రించమని నవరోజీబాయిని అడుగుతాడు. కానీ నవరోజీబాయి జేజే గురించి తన వార్తాపత్రికలో ముద్రించడం కుదరదు అంటాడు. అందుకని కర్సన్ తానే కొత్తగా వార్తాపత్రికను ఏర్పాటు చేస్తాడు. జేజే నిజ స్వరూపాన్ని ఒక పేపర్లో ముద్రించి కిషోరి చెల్లెలకి చూపిస్తాడు. అది చూసిన దేవి వాళ్ళ అక్కను కర్సన్ ఎప్పుడైతే క్షమిస్తాడో ఆ రోజే తన కొంగుముడిని విప్పుతాను అని మా అక్కకు మాట ఇచ్చానని చెప్తుంది. అయితే కర్సన్ ఆ కొంగుముడిని విప్పనివ్వడు. ఏ రోజు అయితే జేజేకి శిక్ష పడుతుందో ఆ రోజే దాన్ని విప్పు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి కర్సన్ జేజే గురించి రాసిన వార్తాపత్రికలను రహస్యంగా ఊరు దాటించాలని చూస్తాడు. కాని జేజే తన మనసులతో ఆ వార్తాపత్రికలను పట్టుకొని వాటిని తగలబెట్టేస్తాడు. ప్రజలు తన నిజ స్వరూపాన్ని తెలుసుకునేలోగా కర్సన్ తనకు క్షమాపణలు చెప్పాలని, రేపటి నుంచి మందిరంలో దేవుడికి మంగళహారతి ఇవ్వడం ఆపేండని మందిరం తలుపులు మూయిస్తాడు. ఎందుకంటే మంగళహారతి ఇవ్వనిదే భక్తులు మంచినీళ్లు కూడా ముట్టుకోరు. ఆ ఆకలితో నా భక్తులే కర్సన్ చేత క్షమాపణలు చెప్పిస్తారు అంటాడు. నెక్స్ట్ రోజు భక్తులు మంగళహారతి కోసం అందరూ మందిరానికి వస్తారు. కర్సన్ మన హిందూ ధర్మ శాస్త్రాన్ని అవమానించాడు. అతను వచ్చి క్షమాపణలు చెప్తేనే మందిరం తలుపులు తెరవబడతాయని ఒక బోర్డుపై రాసి ఉంటుంది. అది చదివిన భక్తులందరూ కర్సన్ దగ్గరకు బయలుదేరుతారు. అప్పుడే కర్సన్ అక్కడికి వస్తాడు. నేను క్షమాపణలు చెప్పినంత మాత్రాన మందిరం తలుపులు తెరుచుకుంటాయా? నిన్న రాత్రి నా వార్తాపత్రికలను జేజే తగలబెట్టించాడు. అతనికి కోపం ఉంటే నా మీద చూపించమనండి, మీ మీద కాదు. అతను ఏమైనా చిన్న పిల్లవాడా? మనం దేవుడిని డిమాండ్ చేయొచ్చు, కానీ దేవుడు మన మీద డిమాండ్ చేయడు. మీరు పని మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు దేవుడి పేరు చెప్పి ఆకలితో చావరు కదా? ఇదిగో ఈ శ్రీజీ కూడా ఒక దేవుడే, ఆయన్ని దర్శనం చేసుకుని ప్రసాదం తినండి అని అందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడే విరాజ్ అనే అమ్మాయి విజిల్ వేసి మన కళ్ళు తెరిపించాడు, అతనికి చప్పట్లు కొట్టండి అని కర్సన్ కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత లాల్వాన్జీ మహారాజ్ అక్కడికి వచ్చి కర్సన్ చేతనే శ్రీజీకి మంగళహారతి ఇవ్వమని చెప్తాడు. అప్పుడు జేజే అక్కడికి వచ్చి అదంతా చూస్తూ ఆశ్చర్యపోతాడు. తర్వాత విరాజ్ అనే అమ్మాయి కర్సన్ వార్తాపత్రికలో చేరుతుంది. ఆ రోజు రాత్రి జేజే కర్సన్ తండ్రిని పిలిపించి, మీ వాడు నా పనులకు అడ్డు వస్తున్నాడు కాబట్టి వాడిని చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ రోజు కర్సన్ విరాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కర్సన్ తండ్రి అక్కడికి వచ్చి తనతో బంధాన్ని తెంచుకుంటున్నట్లు ఒక లెటర్ ని కర్సన్ కి ఇస్తాడు. ఇప్పటికైనా జేజేకి క్షమాపణలు చెప్పి బుద్ధిగా ఉండమని చెప్తాడు. ఆ లెటర్ చూసిన కర్సన్ కి ఇదంతా జేజే చేస్తున్నాడని అర్థమవుతుంది. అందుకని జేజేకి క్షమాపణలు చెప్పడం కుదరదు అని తన తండ్రికి కూడా దూరం అవుతాడు. కర్సన్ బాధపడుతూ ఉండగా విరాజ్ అక్కడికి వస్తుంది. అప్పుడు కర్సన్ అయిన వాళ్ళందరూ దూరం అవుతున్నారు, నా అనుకున్న వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారని చెప్తాడు. అప్పుడు విరాజ్ మన పల్లె మన నాలుకను కొరుకుతాయి, నీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళని నమ్మని చెప్తుంది. నేను అయితే నిన్ను చూసిన రోజే నిన్ను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అంటుంది. కాని కర్సన్ తన లక్ష్యాన్ని సాధించే వరకు నాకు పెళ్లి మీద ఇష్టం లేదు అంటాడు. ఒకరోజు కర్సన్ జేజే గురించి ప్రచురించిన వార్తాపత్రికలను జేజే మనసులు గుర్తుపట్టకుండా బయటకు పంపిస్తాడు. నెక్స్ట్ రోజు ఆ వార్తాపత్రికలను అందరూ చదివి జేజేని తిట్టుకుంటూ ఉంటారు. ఈ విషయం జేజే కూడా తెలుస్తుంది. జేజే బయటకు వెళ్లడంతో తన భార్య కూడా కర్సన్ రాసిన వార్తాపత్రికను చదువుతుంది. తర్వాత జేజే దారి మధ్యలో వెళ్తూ ఉండగా తన కన్ను ఒక అమ్మాయి మీద పడుతుంది. అప్పుడు ఆ అమ్మాయి తల్లి మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి తీసుకుని వెళ్లిపోతుంది. అదంతా చూసిన విరాజ్ జేజే దగ్గరకు వచ్చి కర్సన్ రాసిన వార్తాపత్రిక చదివి ఉంటారు కదా, ఇకనైనా ఆడపిల్లల చేతులు తాకడం మానేనని చెప్తుంది. తర్వాత జేజే మందిరానికి కర్సన్ రాసిన పత్రిక వలన చాలా చెడ్డ పేరు వచ్చిందని కర్సన్ మీద కోపంతో పరువు నష్టం కింద 50,000 రూపాయలు జరిమానా కట్టాలని కోర్టు నుండి కర్సన్ కి నోటీసులు పంపిస్తాడు. అది చూసిన కర్సన్, నా ఆస్తి మా నాన్న ఆస్తి అంత కలిపినా 5,000 రూపాయల కంటే ఎక్కువ రాదు,
జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి తన దగ్గర ఎవరు లేరని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తేజ్పాల్ సేత్ అనే వ్యక్తి జేజేకి వ్యతిరేకంగా వీళ్ళు సాక్ష్యం చెప్తారు అని కొంతమందిని కర్సన్ దగ్గరకు తీసుకుని వస్తాడు. నెక్స్ట్ రోజు మందిరంలో జేజే కర్సన్ ని చూసి తనకి క్షమాపణలు చెప్పడానికి వస్తున్నాడని అనుకుంటాడు. కానీ కర్సన్ లాయర్ తో వచ్చి కోర్టులోనే చూసుకుందామని చెప్తాడు. తర్వాత జేజే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన వాళ్ళని బెదిరించి కర్సన్ నడుపుతున్న వార్తాపత్రికను కూడా తగలబెట్టేస్తాడు. దానితో కర్సన్ చాలా నిరాశ చెందుతాడు. అప్పుడు విరాజ్ భర్తలే వాళ్ళ భార్యలను జేజే దగ్గరకు పంపిస్తున్నారు. ఆ బాధను బయటకు చెప్పుకోలేక ఎంతో మంది ఆడవాళ్లు నరకం అనుభవిస్తున్నారు. నన్ను చిన్నతనంలో మా అమ్మ చరణసేవ కోసం జేజే దగ్గరకు తీసుకుని వెళ్ళింది. కానీ ఆ రోజు నేను తప్పించుకొని బయటపడ్డాను. ఆ రోజు నుండి మందిరంలోకి అడుగు పెట్టలేదు. అందరూ నాలా బయటపడలేరు. అలాంటి అమ్మాయిల జీవితాల కోసం అయినా నువ్వు చివరి వరకు పోరాడాలి అని కర్సన్ కి ధైర్యం చెప్తుంది. తర్వాత జేజే భార్య కర్సన్ ని కలవడానికి తేజ్పాల్ సేత్ ఇంటికి వస్తుంది. ఆమె ఒక అడ్రస్ నిచ్చి అక్కడికి వెళ్తే మీకు జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం దొరుకుతుందని చెప్తుంది. నెక్స్ట్ రోజు కర్సన్ విరాజ్ ఇద్దరు ఆ అడ్రస్ కి వెళ్లి చూస్తే శ్యామ్జీ అతని చెల్లెలు లీలావతి ఉంటారు. వాళ్ళను చూసి కర్సన్ మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? ఆ రోజు నేను బండి తెచ్చేలోగా మీరు ఎక్కడికి వెళ్లారని అంటాడు. అప్పుడు శ్యామ్జీ జేజే నా చెల్లెలకి అబార్షన్ అవ్వాలని ప్రసాదంలో విషం పెట్టాడు. అతని భార్యనే మమ్మల్ని రక్షించి ఇక్కడికి పంపించిందని చెప్తాడు. తర్వాత ఇద్దరు జేజేకి వ్యతిరేకంగా మేము సాక్ష్యం చెప్తామని కర్సన్ తో చెప్తారు. అందుకని కర్సన్ వీళ్ళ ఇద్దరి గురించి జేజేకి తెలిస్తే వీళ్ళని ఏదో ఒకటి చేస్తాడని ఇద్దరిని రహస్యంగా ఎద్దుల బండిలో సంచుల మధ్య దాచిపెట్టి తేజ్పాల్ సేత్ బంగ్లాకి పంపిస్తాడు. తర్వాత జేజే కర్సన్ దాస్ ని తన ఇంటికి పిలుస్తాడు. నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడే నా కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగు. కోర్టులో కేసు వాపస్ తీసుకుంటాను అంటాడు. అయితే కర్సన్ తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్న ధైర్యంతో నేను క్షమాపణలు అడగను అని అక్కడి నుండి వెళ్లిపోవాలని చూస్తాడు. కానీ జేజే లీలావతిని కర్సన్ కి చూపించి ఊహించని శాకిస్తాడు. అంతేకాకుండా జేజీ శ్యామ్జీని చంపేసి తన దగ్గర పనిచేసే గిరిధర్ కి లీలావతికి పెళ్లి చేసి సాక్ష్యం లేకుండా చేస్తాడు. తర్వాత జేజే కర్సన్ తో రేపు కోర్టులోనే చూసుకుందామని చెప్తాడు. నెక్స్ట్ రోజు కోర్టు ముందుకు పెద్ద ఎత్తున జనాలు రావడం జరుగుతుంది. తర్వాత జేజే అక్కడికి వస్తాడు. కానీ జేజే కోర్టులో నేను మహారాజుని, నేను కూర్చున్న కుర్చీలో నుండే సమాధానాలు చెప్తాను అంటాడు. తర్వాత కర్సన్ వైపు వాదిస్తున్న లాయర్ జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన డాక్టర్ రామకృష్ణ విఠలాడ్ అనే వ్యక్తిని పిలుస్తాడు. రామకృష్ణ జేజేకి చాలా సార్లు వైద్యం చేశాను అని, అతనికి సిఫిసిలిస్ అనే సుఖవ్యాధి ఉందని చెప్తాడు. ఎక్కువ మంది స్త్రీలతో సంభోగం చేయడం ద్వారా జేజేకి ఆ వ్యాధి సోకిందని నేను ఎన్నోసార్లు చెప్పినా అతను నా మాట వినలేదు. చాలా సార్లు జేజే నాకు లెటర్స్ రాసి తాను ప్రెగ్నెంట్ చేసిన అమ్మాయిలకు అబార్షన్ చేయమని నా దగ్గరకు పంపించేవాడు. కొన్నిసార్లు 1-2 సార్లు ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిలను కూడా నా దగ్గరకు పంపించేవాడు. కానీ నేను వాళ్లకు అబార్షన్ చేయనని చెప్పడంతో జేజేకు నాకు పెద్ద గొడవైందని చెప్తాడు. కానీ జేజే డాక్టర్ రామకృష్ణ చెప్పింది అబద్ధమని, నాకు వచ్చింది సుఖవ్యాధి కాదు, వేడి పదార్థాలు తినడం వల్ల వచ్చిన చర్మవ్యాధి అని చెప్తాడు. రామకృష్ణ దగ్గరకు వచ్చిన అమ్మాయిలు వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం జేజే అని ఎవరు డాక్టర్ రామకృష్ణతో చెప్పలేదు. అందువలన అతని సాక్ష్యం సరిపోదు. తర్వాత జేజే కింద పనిచేసే గిరిధర్ అనే వ్యక్తిని పిలిపించడం జరుగుతుంది. నిన్న రాత్రి నీకు లీలావతికి జేజే వివాహం జరిపించారని విన్నామని లాయర్ అంటాడు. అప్పుడు గిరిధర్ లేదు, నేను లీలావతిని ద్వారకలో చూశాను. మాకు చాలా రోజుల క్రితమే పెళ్లి అయింది. ఆమె కడుపులో పెరుగుతున్నది నా బిడ్డనే అని చెప్తాడు. కానీ లాయర్ నిన్న రాత్రి జేజే వీళ్ళిద్దరికి పెళ్లి చేసి లీలావతి వాళ్ళ అన్నయ్య సామ్జీని చంపేశాడని చెప్తాడు. అప్పుడు జేజేకి చాలా కోపం వస్తుంది. నా భక్తులు బయట చాలా మంది ఉన్నారు, నేను ఒక్క మాట చెప్పాను అంటే ఇక్కడ రక్తపాతం జరుగుతుందని అంటాడు. దానితో కోర్టు వారు గిరిధర్ చెప్పింది నిజమని నమ్ముతారు. తర్వాత కర్సన్ దాస్ ని పిలవడం జరుగుతుంది. చరణసేవ మందిరంలో ఎలా ఉంటుందని లాయర్ అడుగుతాడు. అప్పుడు కర్సన్ దాస్ పరాయి స్త్రీతో సంభోగం చేయడమే జేజే దృష్టిలో చరణసేవ. ఆ వ్యభిచారం చూడటానికి భక్తులు డబ్బులిచ్చి మరీ చూస్తూ ఉంటారు. ఇదంతా మందిరంలోనే జరుగుతుందని చెప్తాడు. తర్వాత లాయర్ ఈ చరణ సేవను మీరు ఎప్పుడైనా చూశారని అడుగుతాడు. అప్పుడు కర్సన్ చూశాను అని నా మరదలు కిషోరి అని చెప్తాడు. అప్పుడు లాయర్ కిషోర్ని ఎవరైనా బలవంతంగా అక్కడికి తీసుకుని వెళ్లారా లేదా ఆమెనే వెళ్ళిందని అడుగుతాడు. అప్పుడు కర్సన్ ఆమె ఇష్టంతోనే వెళ్ళిందని అంటాడు. దానితో ఆ లాయర్ ఈ కారణం చేతనే కిషోరితో పెళ్లి క్యాన్సిల్ చేశాడు. దానితో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ కారణంగానే నిన్ను నీ కుటుంబంలో నుండి బయటకు పంపించారు. ఆ రోజు నుండి నువ్వు జేజే మీద కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? పేరు ప్రతిష్టలు సంపాదించడానికి అంటాడు. అప్పుడు కర్సన్ నేను పేరు ప్రతిష్టల కోసం ఇదంతా చేయలేదు. భారత సంస్కృతి పట్ల నాకు అపారమైన గౌరవం పెరిగిందని సంస్కృతంలో ఒక వ్యాసం చెప్తాడు. దానికి అర్థం ఏమిటంటే
శ్రీకృష్ణ నీవే నాకు రక్షకుడివి, నా శరీరాన్ని, నా మనసుని, నా భోగభాగ్యాలను సర్వం నీకు అర్పిస్తున్నాను. దీని అర్థం ఇదే కదా మహారాజని జేజేని అడుగుతాడు. దీనిని మీరు మందిరంలో ఎలా నేర్పిస్తున్నారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు జేజే కొత్తగా పెళ్లైన వధువుని భర్త కంటే ముందే నేను తాకుతున్నానని చెప్తాడు. అప్పుడు కర్సన్ విన్నారా, ఏ పురాణాల్లో ఏ సంస్కృతిలో రాసింది భర్త కంటే ముందు భార్యని మహారాజు తాకాలని ఎక్కడ ఉందని అందరూ సిగ్గుపడేలా చేస్తాడు. తర్వాత ఇందులో జేజే ఒక్కడిదే తప్పని నేను అనడం లేదు. అతన్ని ప్రోత్సహిస్తున్న మీ అందరిది తప్పే. మీరే ఆడపిల్లని గడప దాటనివ్వరు, కొత్తగా పెళ్లైన స్త్రీని ముసుగు తీయనియరు. అలాంటి మీరే భార్య పిల్లల్ని చరణ సేవకు పంపిస్తున్నారు, ఆ సేవను చూడమని ప్రోత్సహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ ఆచారం కొనసాగుతుంది. ఇప్పటికైనా మీరు దీన్ని ఆపకపోతే ఇది ఇలానే కొనసాగుతుంది. భక్తి అనేది మన మనసులో మనం చేసే పనిలో ఉండాలి. అప్పుడే మనం స్వర్గానికి వెళ్తామని చెప్తాడు. మీరు నాకు అండగా ఉన్నా లేకున్నా నేను మాత్రం ఒంటరిగానే పోరాడతాను అని కర్సన్ చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు కర్సన్ వాళ్ళ పెద్దమ్మ, నేను నీకు అండగా ఉంటాను, జేజేకి వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్తాను అని ముందుకు వస్తుంది. తర్వాత చాలా మంది స్త్రీలు, మగవాళ్ళు వాళ్ళ భార్య పిల్లలను రక్షించుకోవడానికి ముందుకు వచ్చి జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జేజేకి శిక్ష పడేలా చేస్తారు. తర్వాత జేజే అక్కడి నుండి బయటకు వస్తాడు. ప్రజలందరూ ఇన్ని రోజులు వాళ్ళు చేసిన తప్పుకు సిగ్గుపడుతూ చరణసేవ అనే పేరుతో మోసం చేసిన జేజే మహారాజుపై అందరూ కోపంగా ఉంటారు. జేజే వెళ్లిపోతుంటే అతని కాళ్ళ కింద కూడా ఎవరు పడరు. తర్వాత కర్సన్ దాస్ బయటకు వస్తాడు. జేజేపై పోరాడి గెలిచినందుకు కిశోరి చెల్లెలు దేవి తన కొంగుముడిని విప్పుతుంది. కర్సన్ దాస్ వంటి గొప్ప సంఘ సంస్కర్తలు తెచ్చిన మార్పు వల్లనే మనం ఈ రోజు మంచి సంస్కృతి సంప్రదాయాలతో సమాజంలో బ్రతుకుతున్నాము. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది.